వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ పండుగ రోజు రాముణ్ణి తలుచుకుంటూ, రాముణ్ణి సేవించుకుంటూ, ఆ తర్వాత వడపప్పు పాయసం ఆయనకి నైవేద్యంగా పెట్టి ఎన్నో పిండి వంటలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. మన హెల్దీ అండ్ టేస్టీలో కూడా అటువంటి అద్భుతమైన రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, సో ఈ శ్రీరాముడి పండుగ అనగానే మనకు వడపప్పు పానకమే గుర్తొస్తుంటుంది. అందరి ఫేవరెట్ అది. దాంతోపాటు బోల్డ్ అని పిండి వంటలు చేసుకుంటుంటారు అండ్ రాముడిని అందరూ పూజిస్తుంటారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటుంటారు. చాలా సీరియస్గా పూజలు చేస్తూ ఉంటారు ఈ టైంలో ఆడపిల్లలు. సో ఇవాళ పండుగ రోజు కాబట్టి మనం ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో అలాగే కొత్త రెసిపీస్తో వచ్చేసింటాం. సో ఫస్ట్ థీమ్ ఏంటి అండ్ అలాగే ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి జనరల్ వీక్నెస్. ఇది నార్మల్గా అందరికి ఉంటుంది, లైక్ మనకు కూడా ఉంటుంది. సో నార్మల్గా ఏదైనా హెవీ డోస్ మెడికేషన్ యూస్ చేసినప్పుడు, కొంచెం వర్క్లో టైర్డ్ అయినప్పుడు, ఆ ఫ్రీక్వెంట్ హెడేక్ కానీ ఆ వీక్నెస్ కానీ అందరికి వస్తూ ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది మనం ఈరోజు చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు ఈరోజు అందరూ కూడా ఎక్కువగా మినపప్పుతో వంటలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్. కట్టె పొంగల్. వావ్. సో మంచిగా పొంగల్ అనేది మామూలుగా నైవేద్యం కూడా పెడుతూ ఉంటాము. సో పర్ఫెక్ట్గా చూస్ చేసుకున్నాను. అయితే కట్టె పొంగల్లో మరి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసావు, ఎలా తయారు చేస్తావు చూసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మనం బ్రౌన్ రైస్తో చేసుకుంటాం. అవును, అంటే ఆల్రెడీ పెసరపప్పు ఉడికించి తీసుకొచ్చాం. యా అవును. ఓకే, సో ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని నార్మల్గా మనం పోపు వేసుకోవడానికి అండ్ అలాగే కాజు కూడా తీసుకొచ్చాం. సో ఓవరాల్గా అంటే ఇది తీసుకున్న తర్వాత వీక్నెస్ అనేది కొంచెం తగ్గుతుందంట. సో వీక్నెస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము కొంచెం కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే ఎనర్జీని ఇవ్వడానికి ప్రోటీన్ రెండు కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు చాలా త్వరగా రికవర్ కూడా అవుతారు. సో బ్రౌన్ రైస్లో మనకు మంచి ఫైబర్ అండ్ ఇన్స్టాంట్ ఎనర్జీ ఉంటుంది. అండ్ పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సో మంచి కాంబినేషన్. ఎస్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసేయండి. సో పండుగ రోజు కాబట్టి మనం చక్కగా నెయ్యితో చేసుకుంటున్నాము. అవును. సో కొద్దిగా ఆ కమ్మదనం అనేది ఉండాల్సిందే పండుగ రోజు. తప్పకుండా ఉండాల్సిందే, కొంచెం వెరైటీగా ఉండడానికి. అండ్ నెయ్యిలో కూడా మనకు ఎవరికైతే మంచి కొలెస్ట్రాల్స్ తక్కువగా ఉంటాయో, హెచ్డిఎల్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చాలా త్వరగా నీరసం అయిపోతూ ఉంటారు. అంటే కొంచెం తినే టైం వాళ్ళు 12 అనుకోండి, అట్లీస్ట్ 1-1:30 అయిపోయినా వాళ్ళు చాలా ఫాస్ట్గా నీరసంగా వచ్చేస్తుంది. బికాజ్ మన మంచి ఫ్యాట్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా. సో నెయ్యిలో మనకు మంచి ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేసే రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత జీలకర్ర, అల్లం, శనగపప్పు, కొంచెం ఇంగువ కూడా, ఆ తర్వాత మిరియాలు, నెక్స్ట్ కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి. సో ఫస్ట్ మనం ఏంటంటే పోపుకి సంబంధించినవన్నీ వేసేసుకున్నాం. పర్ఫెక్ట్. సో అల్లం ఖచ్చితంగా వేయాలి, ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది యాక్చువల్గా. సో వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చలవ చేయడం కానీ ఆ ఫ్లేవర్ కానీ వస్తే ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. అవును. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కొంచెం తగ్గుతుంది. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత జీడిపప్పు కూడా, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా మనం పోపు అయితే రెడీ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా పెసరపప్పు వేసేద్దాం. ఆల్రెడీ ఉడికించిన పెసరపప్పు, సో
సో యూజువల్గా అంటే జనరల్గా వీక్నెస్ ఉన్న వాళ్ళు తరచుగా ఏం తీసుకుంటూ ఉండాలి? అంటే లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటే ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వస్తుందా, లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలా మనము హ్యాండ్ఫుల్గా ఏదైనా తీసుకుంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి? సో ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు కొంచెం హై క్యాలరీ ఫ్రూట్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మన బనానా కానీ, ఓకే, అలాగే ఇప్పుడు ఈ సీజన్లో అయితే మ్యాంగో ఎక్కువగా దొరుకుతుంది, అండ్ సపోటా, కివీ ఫ్రూట్, ఇలాంటి దాంట్లో మనకు కొంచెం ఎనర్జీ వాల్యూస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ అయినా చేయొచ్చు. ఇలా ఏదైనా చేసుకునే కొంచెం ఓపిక ఉంటే కనుక కొంచెం మనం దాల్స్తో కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్తో కానీ మిక్స్ చేసి తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. దాంతోపాటు షుగర్ లేని వాళ్ళకైతే దుంపలు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో దుంపలు అయితే ఇంకాస్త ఎనర్జీ కార్బ్స్ ఉంటాయి కాబట్టి పొటాటోస్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి అయితే పెట్టొచ్చు. వీక్నెస్గా ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి దుంపలు అన్నీ పెట్టొచ్చు. మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ లా కూడా వర్క్ చేస్తుంది వాళ్ళకి. సో పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసిన బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. ఓకే, సో చక్కగా పెసరపప్పు, బ్రౌన్ రైస్, ఆ పోపు ఏదైతే ఉందో చక్కగా జల్లపు అవ్వాలి అని. సో కాసేపు మనం అలా కుక్ చేద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? చూసిద్దాం. సో మనం అనుకున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ కూడా వెరీ ఇంపార్టెంట్. అదే కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇంకా మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయినట్టేనా మరి? కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఓకే, గుమగుమలాడే కట్టె పొంగల్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కట్టె పొంగల్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, మిరియాలు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, పచ్చిమిర్చి 4, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు. కట్టె పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చి శనగపప్పు, ఇంగువ, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పసుపు, సరిపడా ఉప్పు వేసి వేగాక అందులో ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఒక్కసారి టేస్ట్ చేసే ముందు శ్రీరాముడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా పల్లవి? ఓకే. సో పండుగల టైంలో ఇలా కొంచెం మనం హెల్తీగా ఎనర్జెటిక్గా చేసుకుంటే, ఎందుకంటే పండుగ అనగానే బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. అండ్ ఇదైతే చాలా త్వరగా క్విక్గా మనం చేసేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్స్ కావచ్చు, ఏదైతే మనం క్యాష్యూస్ వేసామో ఆ పోప్ ఎస్పెషల్లీ అది ఎక్కువ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కదా. అవును, అండ్ ఇది జనరల్ వీక్నెస్ కాకుండా ఎవరికైతే స్వెల్లింగ్ ఇష్యూ లేదంటే కొంచెం ఎల్డర్లీ ఉంటారో వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు, డెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా. ఓకే, సో ఇదైతే చాలా అమేజింగ్గా ఉంది పండుగ రోజు. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆల్రెడీ హాట్ చూసాం. పండుగ అంటే మనం ఖచ్చితంగా స్వీట్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దలియా పెసరపప్పు హల్వా. వావ్, సో ఎప్పుడు రొటీన్గా మనం పాయసం ఇవే చేసుకుంటూ ఉంటాము, బట్ హల్వా అనేది యూజువల్గా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ అకేషన్స్లో చేస్తూ ఉంటాము. సో ఇలా పండుగ రోజు చక్కగా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనము హల్వా చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా దలియా తీసుకొచ్చు. పెసరపప్పు కాస్త నానబెట్టి నానబెట్టి. సో బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాము. సో రిఫైన్డ్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ చాలా బెస్ట్ అని చాలాసార్లు చెప్పావు. అండ్ కొద్దిగా బాదం పలుకులు, డ్రై ఫ్రూట్స్ పలుకులు, ఖచ్చితంగా నెయ్యి అనేది కంపల్సరీ వాడాలి.
సో డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా. అసలు ఎలా చేస్తావు ఏంటి అని చూడాలి. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాము. కొద్దిగా నెయ్యి, సో మనకు దలియా అనేది ఎక్కువ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అవును, దలియాలో మనకు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఇస్తుంది. అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాడితే దాంట్లో మనకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా సరే మనం వీక్నెస్ అనగానే అందరూ చెప్పేది హై కార్బ్స్ అండ్ హై ప్రోటీన్ తీసుకోవాలని. అందులో మనము కాంప్లెక్స్ కార్బ్స్ ఇంక్లూడ్ చేస్తే కనుక మనకు రిమైనింగ్ న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా అందుతాయి. ఓకే, సో నేనైతే కరిగిపోయింది. నెక్స్ట్ సో ఇందులోనే డ్రై ఫ్రూట్స్, సో పాయసం కానీ స్వీట్ హల్వాలు ఇవన్నీ ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ ఆప్షన్? సో ఇది వచ్చేసి మనము మార్నింగ్ టైంలో తీసేసుకుంటే బెటర్, అరౌండ్ 10:30, 11, లేదంటే మన లంచ్ టైం అయిపోయాక 2 to 3 బిట్వీన్ తీసేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? అది తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇందులోనే దలియాని ఫస్ట్ రోస్ట్ చేసుకుందాము ఒక 2 minutes. సో దట్ మనకు ఫ్లేవర్ తక్కువ వస్తుంది అనమాట హల్వాకి. ఒక 2 minutes రోస్ట్ చేసేసుకున్న తర్వాత పెసరపప్పు కూడా వేసేద్దాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పెసరపప్పు కూడా ఇది ఆల్రెడీ నానబెట్టింది. ఇప్పుడు ఇందులో మనం కొన్ని వాటర్ వేద్దాము. ఆ దలియా కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇలాగా ఉడకనిద్దామా లేకపోతే ఇందులో ఇంకా ఏమైనా లేదు, ఇది అలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకో ప్యాన్ లో మనం చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఓకే, సో బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, లేదంటే మనం బెల్లమైనా తీసుకోవచ్చు. ఇందులో కొన్ని వాటర్ వేసి పాకం పట్టేసుకో. సో ఒకవేళ లేదంటే మనం ఆల్టర్నేటివ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే బ్రౌన్ షుగర్ బదులు బెల్లం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకోవచ్చు చక్కగా. సో ఎవరికైతే షుగర్స్ మరీ ఫ్లక్చువేటింగ్గా అవుతూ ఉంటాయో వాళ్ళు దీని బదులు కొంచెం మనం బెల్లం వేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఓకే పల్లవి. సో చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. వావ్. సో నెక్స్ట్ అది కూడా ఒకసారి చూసేద్దాం. చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా అయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఈ చక్కెర పాకం వచ్చేసి ఇందులో వేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కుంకుమ పువ్వు వేద్దాం. కుంకుమ పువ్వు, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్. పర్ఫెక్ట్. సో యూజువల్గా హల్వా అనగానే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకున్నాం, మరి చాలా సింపుల్గా అయిపోయింది. మరి కాంబినేషన్ కూడా పెసరపప్పు అండ్ దలియా కాంబినేషన్ అనేది చాలా మందికి ఇష్టం ఆ కాంబినేషన్. బట్ స్వీట్ రూపంలో ఎలా ఉంటుందో చూడాలి. మరి అయిపోయినట్టేనా మన హల్వా? ఇంకా అయిపోయింది, మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది మనకు హల్వా.
అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. సో ఎప్పుడు వడపప్పు పానకమే కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా మనం నైవేద్యం పెట్టొచ్చు అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ దలియా పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. ఓకే, దలియా పెసరపప్పు హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దలియా పెసరపప్పు హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా. దలియా పెసరపప్పు హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో గోధుమ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు వేసి కాస్త వేగాక అందులో నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో బ్రౌన్ షుగర్ వేసి నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు మిశ్రమంలో ఈ పాకం, కుంకుమ పువ్వు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దలియా పెసరపప్పు హల్వా రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఒక్కసారి రాముడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా పల్లవి? ఓకే. సో ఎప్పుడు రొటీన్గా క్యారెట్ హల్వా ఇలానే చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ, అందులోనూ పండుగ రోజు చాలా మందికి వీక్నెస్తో బాధపడుతుంటారు. కామన్ ప్రాబ్లం అయిపోయింది ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. అలాంటప్పుడు పండుగ రోజు ఇలా స్పెషల్గా హల్వా చేసుకొని ఇష్టమైన వాళ్ళకి తినిపిస్తే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది. సో డెఫినెట్లీ చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. నార్మల్గా వీట్ దలియా ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది. కిచడీస్ చేసుకోవడం లేదా ఉప్మా చేసుకోవడం అందరూ యూస్ చేస్తూనే ఉంటారు. అండ్ పెసరపప్పు కూడా నార్మల్గా అందరూ చాలా మటుకు యూస్ చేస్తారు, లైక్ దాల్స్ లాగా కానీ, లేదంటే ఈ మధ్య కొత్తగా హల్వా, పాయసం అన్ని దాంట్లో యూస్ చేస్తున్నాం. సో ఇలా 2 కాంబినేషన్లో యూస్ చేస్తే ఏంటంటే మనకు న్యూట్రియన్ బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ మనం తీసుకోవడం ద్వారా ఏంటంటే అది సెమీ సాలిడ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకు డైజెషన్ అనేది చక్కగా అవుతుంది. అండ్ అందులో వేసిన మిరియాల్లో మనకు యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే ఇన్ఫెక్షన్ ద్వారా వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు తీసుకునే డైట్లో మిరియాలు లేదా మిరియాల పొడి ఎక్కువగా యూస్ చేయొచ్చు. పెసరపప్పులో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మన ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేస్తుంది. దాంతోపాటు జనరల్ వీక్నెస్ని కూడా తొలగిస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దలియా పెసరపప్పు హల్వా. దలియాలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా షుగర్స్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ పెసరపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది అండ్ వైటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే వైటమిన్ బి కాంప్లెక్స్కి సంబంధించి మెడికేషన్స్ వాడుతూ ఉంటారో అండ్ మెడికేషన్స్ ద్వారా ఎవరికైతే వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో అండ్ అలాగే ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఉంటాయో వాళ్ళు ఇలాంటి రెసిపీని తరచుగా యూస్ చేయొచ్చు. సో పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో చక్కగా పండుగ రోజు ఇటువంటి స్పెషల్స్ మాకు అందించావు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.